హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ 82 ఎపిసోడ్. జై మాటను తోసేయలేక ముళ్ల మీద కూర్చున్నట్లు కూర్చుని అసహనంగా కదిలాడు వివేక్. డోర్ తీసుకుని లోపలికి రానే వచ్చాడు సాకేత్. తన చూపెంతా వివేక్ మీద పెట్టాడు అనుకుంటున్నారా? అస్సలు లేదు. పిలిచావా జై అని అడిగాడు. అదే ప్రాజెక్టు కోసం మాట్లాడదామని పిలిచా. తను సంతోష్ ఫ్రెండ్ అంట. మొన్న చెప్పాడు కదా తన ఫ్రెండ్ ఎవరో ఉన్నారని. వివేకే, వరంబామ్మ మనవడికి భార్యకు బ్రదర్ కూడా అని చెప్పాడు. ఓ అవునా, ఆ ప్రాజెక్ట్ అంతా నువ్వే హ్యాండిల్ చేస్తున్నావు కదా, నువ్వే స్టడీ చేయి అని కూల్గా అన్నాడు సాకేత్. తను ఊహించినట్లు సాకేత్ వియర్డ్గా బిహేవ్ చేయకపోవడంతో ఊడిన కొమ్ములు మళ్లీ మొలిచాయి వివేక్కి. బిగుసుకుపోయిన శరీరాన్ని రిలాక్స్ చేస్తూ తాపీగా శ్వాస తీసుకున్నాడు వివేక్. నీకు ఎక్కువ అనుభవం ఉంది కదూ, ఇద్దరం చూద్దాం, సిడౌన్ అన్నాడు జై. ఓకే అని ఇటు పక్క చైర్లో కూర్చున్నాడు. చెప్పండి, మీ ప్లాన్స్ ఏంటో, ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు అని అడిగాడు జై. ముందు అందులో ఉన్న స్క్రాప్ని తొలగించాలి జై అని ఓరకంట వివేక్ని చూస్తూ అన్నాడు సాకేత్. తననే స్క్రాప్ అంటున్నాడని ఇన్నర్లో ఉడికిపోతూ, ల్యాండ్లో చెత్త గురించే కదూ, ఓకే అదెంత పని అంటూ నవ్వు నటించాడు వివేక్. ముందు ఆ పని చేయించండి, భూమి పూజ చేశాక వర్క్ స్టార్ట్ చేద్దాం అన్నాడు జై. జై, వివేక్ డిస్కస్ చేసుకుంటుంటే ఒక శ్రోతలా వింటున్న సాకేత్ మైండ్లో వేల ఆలోచనలు రేగుతున్నాయి. ప్రాజెక్ట్ వివేక్తే, అది కావాలని ఫ్రెండ్ ఇన్వాల్వ్ చేశాడని స్పష్టంగా తెలుస్తుంటే, జై కంపెనీ అని తెలిసి కూడా ఎందుకు దోబూచులాడాడు వీడు? మిథున మీద రివెంజ్ తీర్చుకోవాలనా, లేక నిజంగానే ఇన్వెస్ట్మెంట్ కోసమా? అంత కాస్ట్లీ ల్యాండ్ ఎవరిది? ఏదో మతలబు ఉంది అని ల్యాండ్ డాక్యుమెంట్స్ చూసావా జై అని మధ్యలోనికి వచ్చాడు సాకేత్. అది నా కాబోయే మిసెస్ పేరున రిజిస్టర్ అయింది అని పొగరుగా చెప్పాడు. అంటే నీకింకా మ్యారేజ్ కాలేదా అని జై అడిగాడు. బోకుయాదవని తెలిస్తే ఆ పెళ్లి కూడా అవ్వదు అని కచ్చిగా అనుకున్నాడు సాకేత్. అయ్యో సాకేత్ రామ, తదాసు దేవతలు ఉంటారు నాయనా, పాపం కదూ. నెక్స్ట్ మంత్లో మ్యారేజ్ అని తను ఎవరిని చేసుకునేది మాత్రం చెప్పలేదు. జైకి అలాంటివి అసలు పట్టవు కదూ, తను కూడా రెట్టించలేదు. నుదుటి మీద గోళ్లతో రాసుకుంటూ దీర్ఘంగా ఆలోచిస్తోంది మిథున. మిథు అని మృదువుగా పిలిచారు శారద గారు. హా మావయ్య గారు అంటూ కంగారుగా అంది. ఏంటమ్మా అంతగా ఆలోచిస్తున్నావు, ఏదైనా సమస్య అని ప్రశ్నించారు. వివేక్ గురించి చెప్పేద్దామంటే బావ వద్దు, వాడి ప్లాన్ ఏంటో తెలియకుండా తొందరపడకూడదు అని ఆపాడు. మావయ్య గారితో చెప్తే జైకి తెలిసిపోతుంది. సో చూద్దాం వాడేం చేస్తాడో అనుకుని. ఏమీ లేదు మావయ్య గారు, ఫ్రెండ్ అని మరో వ్యక్తిని బిజినెస్లో ఇన్వాల్వ్ చేశాడు కదా సంతోష్, అది ఎంతవరకు రైట్ అనేది థింక్ చేస్తున్నాను అంది మిథున. మనకు ప్రాబ్లం లేనంతసేపు వాళ్ళు సేఫ్ మా. ఏదైనా కిరికిరి చేయాలని చూస్తే వాళ్లే పాతాళంలోకి కూరుకుపోతారు. నువ్వు వాడి గురించి ఆలోచించుకు, వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నారు సారథి. తన బుర్ర పనిచేయక ఇక రెట్టించకుండా పర్సనల్ రూమ్కి వెళ్ళింది మిథున. బెడ్ మీదకు చేరి కళ్ళు మూసుకున్న గతం తాలూకా నీలినీడలు కళ్ల ముందు రీళ్లా తిరుగుతుంటే అసహనంగా దొర్లుతూ ఆలోచనలు అవాయిడ్ చేయాలని శతవిధాలా ప్రయత్నిస్తూ తనకే తెలియకుండా నిద్రలోనికి జారిపోయింది. శారీరక అలసట, మానసిక ఆందోళనతో నలిగిన దేహం నిద్రను కోరుకొని డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయింది. మీటింగ్ ఫినిష్ అయ్యాక జైకి బాయ్ చెప్పి వివేక్ వెళ్తూ వెనక్కి తిరిగి బాయ్ సాకేత్ గారు అని నొక్కి మరీ వెళ్ళాడు. ఇదే టంగ్ ఇచ్చింగ్ అంటే. సాకేత్ చేతిలో పచ్చడయ్యి చచ్చి బ్రతికినా గోరోజును ఏమీ తగ్గలేదు వీడికి. లోపల నుండి చీక్స్ కరుక్కుంటూ, ఇంత జరిగినా ఒంటి నువ్వు వదలలేదురా నీకు. పుట్టుకతో వచ్చిన బుద్ధి ఎలా పోతుంది? చావుకి హాయ్ చెప్పించినా సిగ్గు లేకుండా తల ఎగరేస్తున్నాడు. నేను చావుని జస్ట్ టేస్ట్ చేయించా. అదే జైకి నీ గురించి తెలిస్తే నిలువునా పాతేస్తాడు. నో డౌట్ వెధవా అని ఇన్నర్లో తిట్టుకున్నాడు సాకేత్. గంట తర్వాత డీప్ స్లీప్లో ఉన్న మిథు మొహం మీద మొహం పెట్టాడు జై. అతని వెచ్చని శ్వాస మొహానికి తగిలి అంత నిద్రలో కూడా తుళ్ళిపడి లేచింది. ఏ మిథు, నేనేనే, ఏంటి కంగారు అని గబుక్కున తన సందిట్లోకి తీసుకున్నాడు జై. అంత సడన్గా లేవటంతో గుండె వేగం అమాంతం పెరిగిపోవటంతో ఎగ ఊపిరి తీసుకుంటూ ఇబ్బంది పడింది. వెను నిమురుతూ ఏమైంది మా, డోంట్ ప్యానిక్ అంటూ తల మీద ముద్దు పెట్టాడు. జైని గట్టిగా వాటేసుకుని మరింతగా ఒదిగిపోయింది. ఎందుకే అన్నింటికీ అలా బెదురుతావు అని ముద్దుగా సతాయిస్తూనే ప్యాంపర్ చేశాడు. జై కౌగిల్లో చెప్పలేనంత భరోసా కలిగి మాటలు రాని మౌనిలా మారిపోయింది. చిరుముద్దులు అద్దుతూ ఏ మొద్దు మాట్లాడవేమే అని బెడ్ మీదకు చేరి తన పక్కన పడుకుంటూ నిద్రపోవటంతో ముద్దుగా మారిన మొహాన్ని చూసి క్యూట్ పప్పీలా ఉన్నావే అని హెయిర్ని సర్ది బుగ్గ మీద పెదవులాంచాడు. షర్టు కాలర్ మిథున గుప్పెట్లోనే ఉండటంతో అది మరింత పట్టు బిగించింది. పెదవులతో చెక్కిళ్ళ మీద రాస్తూ ఏం డ్రీమ్ వచ్చిందే, అంత టెన్షన్ పడ్డావు అని మృదువుగా అడిగాడు.
ఏమో గుబుక్కున లేవటంతో గుర్తు రాలేదు. బ్యాడ్ డ్రీమ్స్ వస్తే గుర్తుండవే. నైట్ నాతో స్వీట్ డ్రీమ్ వేసుకో. చుట్టూ మల్లె కంటే తెల్లగా ఉన్న మంచుకొండలు, గలగలా పారే సెలయేరు, అక్కడక్కడ మంచుతో కప్పబడిన చెట్లు, ఆకులు కూడా మంచు ముద్దల్లా మారిపోయి ఉన్నాయి అంటూ చెప్పుకుపోతున్నాడు జై. ఇద్దరి మధ్య గ్యాప్ లేకుండా ఒకరిని ఒకరు ఇలా అంటూ మిథునను తన సందిట్లో బిగించి, గాలి కూడా మన మధ్య స్పేస్ లేకుండా బిగి కౌగిల్లో కరిగిపోతూ, ఇద్దరం కాదు ఒకరిగా మారిపోవాలి అంటూ తన మాటల గారడీతో మిథునని మెస్మరైజ్ చేస్తూ గాఢంగా ముద్దు పెట్టాడు. జై చెప్పిందంతా ఊహించుకుంటూ తన్మయత్వానికి లోనైపోయింది. ముద్దుతో తనువంతా గిలిగింతలు పుట్టి హా అంటూ మోర్నింగ్ సౌండ్ ఇచ్చింది. కంఠం మీద తడి పడవలతో రాస్తూ మిధు అని హస్కీ వాయిస్తో పిలుస్తూ ఇలాంటి డ్రీమ్ వేసుకుంటావా అన్నాడు జై. తనని మాయ చేస్తున్నాడని తెలుస్తున్నా ఆ క్షణంలో జై సాంగత్యం తనువు కంటే మనసు ఎక్కువ కోరుకొని కళ్ళు మూసుకొని వేసుకోవాలా అని చిన్నగా నవ్వింది. వేసుకోరా బాగుంటుంది, పోనీ నేను చూపించినా అని చెక్కిళ్ళ మీద పెదవులతో రాస్తూ రాస్పీ వాయిస్తో అన్నాడు. హద్దులు దాటితే గుద్దులే చూసుకో అంటూ కళ్ళు తెరిచింది. ఒక్కసారి దాటేద్దామే హద్దు, తర్వాత నువ్వెన్ని గుద్దులు ఇచ్చినా ముద్దులు ఇచ్చినా అస్సలు మాట్లాడను అని టీచ్ చేశాడు. జై అంటూ చిరు కోపంగా పిలిచింది. ఏం కావాలి అంటూ నవ్వాడు. నువ్వు భలే కిలాడివి తెలుసా అని నవ్వింది. అవునా, ఏం చేశానే కిలాడిని అంటున్నావు అని చెంప మీద చేత్తో నిమురుతూ అడిగాడు జై. జై ప్యాంపరింగ్ దాసోహం అయిపోవాలని, తనలో కలిసిపోవాలని మనసు ఒకటే పోరు పెడుతుంటే కష్టంగా తన ఫీలింగ్స్ని కంట్రోల్లోకి తెచ్చుకుని టైం ఎంత అంటూ ఆవలించింది. నిన్న ఈ టైంకి ఎంతో అంత మధ్యలో చచ్చు ప్రశ్నలు వేయకు కాలుతుంది అని గుర్రుగా చూశాడు. జై ఇది ఆఫీసు, బయట మావయ్య గారు ఉన్నారు, ఎంత ఎంబరాసింగ్గా ఉంటుందో ఆలోచించు అంటూ కిందకి దిగబోయింది. హలో మేడం, కాస్త తగ్గు, నాకు తెలుసు డాడీ ఏదో మీటింగ్ అని వెళ్ళారు. బెడ్ ఎడ్జి కానుకొని కూర్చుని మిథునను ఒడిలోనికి లాక్కున్నాడు జై. మెడ చుట్టూ చేతులు వేసి ఎదమీద తలవాల్చింది మిథున. ఎందుకే సడన్ గా డల్ అయ్యావు అని ఆరా లాగాడు. డల్ ఏమీ లేదు, నీరసం, నైట్ నిద్రపోనిచ్చావా, ఒకటే అల్లరి, అసలు నువ్వు నిన్నంతా బయట తిరిగేసరికి అలసట, అందుకే నిద్ర వచ్చింది. అంటే తప్పు నాదే అంటావు, మరి ఫుల్ రొమాన్స్ చేసుకుంటే నైట్ అంతా నిద్ర ఉండదు, అప్పుడేమైపోతావే అని వెక్కిరించాడు జై. నీకు అసలు సిగ్గు లేదు జై అని లేవబోయింది. లేవనీయకుండా కాళ్లతో మెలేసేసి క్వశ్చన్ అడిగితే బుద్ధిగా సమాధానం చెప్పాలని మీ మాస్టర్ నేర్పలేదేంటే పిల్ల అంటూ నవ్వాడు. మా సారు ఇలాంటి ప్రశ్నలకు ఆన్సర్ చేయకూడదని చెప్పారులే పిల్లాడా అంటూ తిరిగి నవ్వింది. ఆ వయసులో చెప్పకూడదు, బట్ ఈ వయసులో అవే మాట్లాడుకోవాలి చేసుకోవాలి అంటూ నున్నటి భుజం మీద ముద్దు పెట్టు చిరుగాటు పెట్టాడు. ఎందుకు నన్ను ఇలా చంపుతావు అని బేలగా చూసింది మిథున. రొమాన్స్ లెసన్స్ నేర్పుతుంటే చంపుతున్నా అంటుందేంటి పిల్ల, అరే దీనికి మతి చెడిందిరా అని అల్లరి చేశాడు. ఇవి నేర్చుకొని నేనెవరిని ఉద్ధరించాలంట? అదేంటే నివేదాన్ని చేసుకుంటా అని ఊరేగావు, ఏం చేసుకోవా అంటూ సాగదీశాడు. జై చేతులు కంఠం మీద పెట్టుకొని ఒక్కసారే పీక నొక్కేరా పేడా పోతుంది, ఇలా రోజు టార్చర్ చేయకు అంది. అబ్బే మనకు మర్డర్లు చేయటం రాదు పాప, ఓన్లీ కిస్సులు అంతే అని ఎందుకే అంత ఇరిటేషన్ అవుతావు, నిజం మాట్లాడినా తప్పేనా? దేవుడా, ఈ మనుషులు ఇలా ఉన్నారేంట్రా బాయ్, నేను ఈ మనుషులు లేని గ్రహానికి పోతా. గుర్రుగా చూసింది మిథున. గుడ్లగూబు కళ్ళేసుకుని భయపడతావేమే, పసోడు జ్వరం తెచ్చుకుంటే ఎవరిదే బాధ్యత చెప్పు అంటూ నడుం చుట్టూ చేతులు వేసి బిగించాడు. ఊసిలేనా కడుపు నింపేది ఏమైనా ఉందా అని అలకగా అంది. నువ్వు అను, మనసే నింపేస్తాను అని భుజం మీద చుబుకం అంచాడు. డబుల్ మీనింగ్ డైలాగులు ఆపు జై, నాకు అవే వచ్చు, ఏం చేయాలో చెప్పు మరి అన్నాడు. అబ్బబ్బా ఇలా తగులుకున్నావేంట్రా మగడా, నాకు పీస్ ఉంచవా? ఇదే కదే నువ్వు కోరుకుంది, నీ పతి నీ కళ్ళ ముందుండాలి, వాడి నేత్రాలు నిన్నే చూడాలి, వాడి ముద్దు మాటలు అన్నీ నీకే కావాలి. అదే చేస్తుంటే పీసు నారా అంటావేంటే తింగరదానా? అంటే ఇదంతా రివెంజా అని పళ్ళు నూరింది. లేట్ క్యాచ్ బేబీ, నా చుట్టూ ఉన్న సీతాకోక చిలుకల్ని భయపెట్టి బెదరగొట్టి తరిమేశావు, అనుభవించు అంటూ నవ్వాడు. ఇంతకు డబల్ టార్చర్ అనుభవిస్తాను గాని ఆ డర్టీ లేడీస్ని మాత్రం నీ దరిదాపుల్లోకి రానివ్వను అంటూ ముక్కు ఎగబీల్చింది. బుగ్గల్లో నాలుకను ప్రోక్ చేసుకుంటూ అవునా, భరిస్తావా, అంత స్టామినా ఉందేంటి నీకు అన్నాడు. బూస్ట్ తాగి తెచ్చుకుంటాలే, నువ్వేం వర్రీ అవ్వకు బోడిలింగం మొహం వేసుకొని కచ్చిగా అంది. బోడిలింగం నీ తాత ఏంటే అస్తమానం అదే తలుస్తావు అని వంకరగా అన్నాడు. లే జై, ముద్దుగా 4 మంచి మాటలు చెప్పవు, ఎప్పుడు చూడు టీచ్ చేస్తూనే ఉంటావు.
నాకు ప్రేమ పలుకులు పలకటం రాదే. నువ్వు తోపు, తురుము, ఆహా, ఓహో అంటే అవా మంచి మాటలు? లేక బిజినెస్ గురించా? లేక ఊరి వాళ్ళ సొదా? ఏవే మంచి మాటలంటే? అని రెట్టించి అడిగాడు. చేతులు జోడించి, మహానుభావా, బుద్ధి గడ్డి తిని ఏదో వాగాను. ఈ అల్పురాలిని క్షమించి వదిలేయ్ అంటూ బేలగా వేడుకుంది మిథున. చీచీ, సిగ్గులేని పిల్ల అస్తమానం సరెండర్ అయిపోతుంది అంటూ అందంగా నవ్వేశాడు జై. నిన్ను అంటూ మీద పడి కొట్టేసింది మిథున. మిథున మొత్తాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకొని, నీకసలు పతిభక్తి లేదే పిల్ల, నన్నే కొడతావా అంటూ ముద్దులు పెడుతూ మీదకు చేరాడు. ఆయాసంతో రొప్పుతూ లే అంటూ కసురుకుంది. నెమ్మదిగా చెప్తేనే వినను, కసిరితే వింటానా అని నాలుక కొసతో పెదవుల మీద రాశాడు జై. ఊహూ, నేను పాపం కదా అంటూ తిణికింది. నేను అంతే, అంతకంటే పాపం కదా. అందమైన పెళ్ళాం పక్కన ఉన్నా అందుకోలేకపోతున్నా. నా బాధ ఎవడికి చెప్పుకోవాలే? తిరగేసిన బల్లిమొహం వేసుకొని బాధంట. ఏంటో అంత బాధ అని మూతి తిప్పింది. నీకేం కావాలే అసలు? ప్రేమ పలుకులు పలుకుతూ, ముద్దు మాటలు చెబుతూ మన ఫ్యూచర్ అంత బ్రైట్గా ఉంటుంది. మనకు బేబీస్ పుడితే అది చేయాలి, ఇది చేయాలి, ఫ్యూచర్ ప్లానింగ్ డిస్కస్ చేస్తూ, మధ్య మధ్యలో నిన్ను పొగుడుతూ, శృంగార సరాగాలు పలికించి నా ఆశ తీర్చుకుంటా. నేను చెప్పినవి నీ మైండ్లో రిజిస్టర్ అవుతాయి. నీ ఊహల్లో వాటిని పెంచి పోషిస్తావు. కర్మకాలి చెప్పినవి జరగకపోగా ఏదైనా ఉల్టా పల్టా అయితే డీప్గా డిసప్పాయింట్ అవుతావు. అవసరమా చెప్పు? ఈరోజు ఎలాగోలా గడిచిందనుకో, అలా అని రేపటి కోసం ఆశపడకు అనను. బట్ ఎక్కువ హోప్స్ పెట్టుకోకూడదని అంటున్నా అన్నాడు జై. అలా అని గుడ్డెత్తి చేలో పడినట్టు ఎలా పడితే అలా బ్రతికేస్తామా? మనకంటూ హోప్స్, ప్లానింగ్స్ ఏమీ ఉండవా? నువ్వు చెప్పిన దాంట్లో లాజిక్కే లేదు జై. ఆశ పెంచుకున్నవి జరగకపోతే బాధపడటం సహజం. బట్ అదే ఆశ ఇంకోలా తీరుతుందేమో కదా. మొత్తానికి బైరాగి జీవితం కళ్ళ ముందు సాక్షాత్కరించావు. గుడ్ అబ్బాయ్ అంటూ భుజం తట్టింది మిథున మంటగా. నిజాన్ని యాక్సెప్ట్ చేసే మైండ్ సెట్ ఎంతమందికి ఉందే? ఏ నాకు లేదా అని రెట్టించి, నువ్వు పెద్దావిడికి హెల్ప్ చేస్తుంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తివి, నీ స్టేటస్ పక్కన పెట్టి మరీ హెల్ప్ చేశావు, గొప్ప గుణం అనుకుని మనసు పడేసుకున్నా. తర్వాత తెలిసింది తమరి మేడిపండు అవతారం అని పెదవిని కరువుగా తిప్పింది మిథున. అందంగా నవ్వుతూ, ఏం దెప్పుతున్నావే? నేనేమీ శుద్ధ పూసని అని చెప్పలేదు కదే. నా హ్యాబిట్స్ అన్నీ తెలిసే చేసుకున్నావు. రెయిన్బో జీవితాన్ని ఊహించుకుంటే తప్పు నాదా? నీకు అలాంటి లైఫ్ కావాలంటే నీ అఫైర్స్ కూడా ఒప్పుకోవచ్చు కదే. నేనేం బ్లేమ్ చేయను, ప్రామిస్ అని ఉడికించాడు. ఒప్పుకున్నాను కదా, ఇంకేంటి నీ బాధ అని విసుక్కుంది. అలా కాదు, హార్ట్ఫుల్గా చెప్పాలి పాప. నాకు అబద్ధం అన్నా, మోసం అన్నా విపరీతమైన అసహ్యం అని తన కళ్ళ ముందు అంశు సంజు రొమాన్స్ సీన్ కదలాడి కళ్ళు ఎరుపు జీర తేలగా దవడ కండరాలు బిగించాడు. జై మానసిక స్థితిని గమనించి, అబ్బా నా నడుము స్వామి, బ్యాక్ బెండ్ అయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ, నీదా అంటూ కరిచింది. తనని తాను కంట్రోల్ చేసుకుని మళ్లీ పెదవుల మీదకి నవ్వు తెచ్చుకున్నాడు జై. ఆ నవ్వుని చూసి లోపల బాధగా ఉన్న పైకి కోపం నటిస్తూ హిహి అంటూ ఇకిలించింది. చాలు, ముందు ఆకలి సంగతి చూడు అంటూ క్యూట్ పప్పీ ఎక్స్ప్రెషన్ పెట్టింది. ముందు ఈ ఆకలి తీర్చు, తర్వాత నీ ఆఖరి సంగతి చూస్తా అన్నాడు. నువ్వు సైకోవి తెలుసా జై? నీకు ఇది ఎవరూ చెప్పలేదనుకుంటా అని కచ్చిగా అందే ఆమె. థ్యాంక్స్ బేబీ, నీ బిరుదులు అమోఘం, అయినా వదలను అంటూ ముద్దులు పెట్టాడు. వీడెక్కడ మొగుడండి బాబు, ఇలా హింసిస్తున్నాడు అంటూ తల బాదుకుంది. మెత్తని ఎదమీద గాఢంగా ముద్దు పెట్టి, ఏడవకు అంటూ పైకి లేచాడు. మొత్తం నలిగిపోయిన చీరను చూసుకుని, ఆ నా చీర అంటూ రాగం తీసింది. వార్డ్రోబ్లో నా డ్రెస్ ఉంది, వేసుకోవే అన్నాడు. అప్పుడు కదా అందరూ నన్ను పిట్టల దొర అనుకునేది అంటూ కరిచింది. తన డ్రెస్సులో మిథునను ఊహించుకొని పక్కున నవ్వాడు జై. నవ్వకు, నాకు మండుతుంది అంటూ అరిచింది. చీర విప్పి ఐరన్ చేసుకోవే, ప్రాబ్లం సాల్వ్ అంటూ భుజాలు స్ట్రక్ చేశాడు. నీ బోర్డు సలహాకి థ్యాంక్స్, తమరు బయటకు దయచేస్తే సంతోషిస్తాం అంటూ గుర్రుగా చూసింది. నువ్వు శారీ ఐరన్ చేసుకోవడానికి నేను బయటికి ఎందుకే తెంగరబుచ్చి అంటూ నవ్వాడు. జై, బీ సీరియస్ అంటూ మొహం మండించుకుంది. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.